హాయ్ అండి. ఈ వీడియోలో మీకు 9 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తానండి. ఆ వీడియోస్‌లో ఆ ఛానల్‌లోని మీరు మాట్లాడే అవసరం లేదండి. మీ వాయిస్ కూడా అవసరం లేదు. ఎవరికైతే యూట్యూబ్‌లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలని ఉన్నదో, లేదు అంటే ఛానల్‌లో రావాలని ఉంటుంది. బట్ వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఫియర్ ఉంటుంది. స్టేజ్ ఫియర్ లాగా. అంటే నేను వీడియో ముందు వస్తాను, కెమెరా ముందు వస్తే మనుషులు ఏమనుకుంటారు, నేనేం మాట్లాడాలి, నాకు ఒక భయం ఉంది అన్నట్టు ఈ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ పోతాయండి. ఈ వీడియో తప్పుగా చూడండి. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. ఇట్స్ లైక్ ఐస్ బ్రేక్ అనుకోండి. ఎవరైతే యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఛానల్స్లోకి వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళే ఉండాలనుకుంటున్నారు, బట్ వాళ్ళు వాయిస్ ఇవ్వాలనుకోవట్లేదు, జస్ట్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నా కూడా చాలు అని అనుకుంటే తప్పుకో ఈ వీడియో చూడండి. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. సో హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ శ్రీనివాస్. ఫస్ట్ ఒకళ్ళ మాట్లాడుతుంటే ఫస్ట్ మీకు ఆ టిప్లో నెంబర్ 1 ఒకళ్ళు చూస్తే కుకింగ్ అండి. కుకింగ్ చాలామందికి వచ్చు. అంటే ఎవరైతే కుకింగ్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఆర్ఎల్స్ కుకింగ్ ఛానల్ తీసుకొద్దాం అనుకుంటున్నారో, ఆర్ఎల్స్ కుకింగ్ ఛానల్ మీద వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటే అది అందరికంటే బెస్ట్ అండి. ఎందుకు అని అంటే కుకింగ్ ఛానల్లోని మీరు మాట్లాడే అవసరం లేదు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాలా బాగా కుక్ చేస్తున్నారు. సో కుక్ చేసేటప్పుడు మీకు ఒకళ్ళు ఏం మాట్లాడాలి కొంచెం ఫియర్ ఉంది అని అనుకుంటే ఏం చేయండి అని అంటే మీరు ఇంగ్రీడియంట్స్ రాయండి. మీరు వీడియోలో ఉండేటప్పుడు ఆర్ఎల్స్ మీరు వీడియోలో లేపినా కూడా దాని ఇంగ్రీడియంట్స్ రాయండి. ఏమి ఇంగ్రీడియంట్స్ మీరు వాడుతున్నారో, ఏమంటారు దానికి ఏంటంటే అది యూటెన్సిల్స్ ఆర్ఎల్స్ ఏమి అంటే కుక్వేర్ మీరు వాడుతున్నారో అవి రాయండి. రాస్తే ఏమవుతుంది అని అంటే వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మీకు ఫాలో చేసిన వాళ్ళకి డెఫినెట్లీ అది ఏమవుతుంది, ఒక యూస్ఫుల్ అవుతుంది. సో ఆర్ఎల్స్ మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వరకు అందుతుంది. మీరు ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో తప్పక వాళ్ళకి అందుతుందండి. ఇది ఒక బెస్ట్ ఏంటంటారు యూట్యూబ్ ఛానల్ అండి కుకింగ్. సో కుకింగ్ ఛానల్లోని మీ ప్రెజెన్స్ ఒకళ్ళ లేపినా, ఒకళ్ళు మీ ప్రెజెన్స్ ఉన్నా చాలా మంచిది. బట్ ఒకళ్ళు మీరు స్టార్ట్ చేద్దాం యూట్యూబ్లోని అనుకుంటే ఇనిషియల్గా మీ వాయిస్ ఇచ్చే అవసరం లేదండి. సో ఇట్స్ వెరీ గుడ్ టు గో ఛానల్ అండి. సో సెకండ్ నేను చెప్తే మ్యూజిక్ అండి. సెకండ్ పాయింట్, మ్యూజిక్ ఎందుకు అంటున్నాను అని అంటే చాలామందికి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వచ్చు. బట్ నేను ఎలా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయాలి, నేనేం ప్లే చేయాలి, ఆర్ఎల్స్ నేనేం మాట్లాడాలి, నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటే దానికోసం ఎటువంటి రకంగా మీ వాయిస్ ఇచ్చే అవసరం లేదు సార్. ఎందుకు అని అంటే మీకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్లో మీకు మీకు ఏదైనా వచ్చు, మీరు ప్లే చేయగల క్యాలిబర్ ఉంది అని అంటే జస్ట్ ఒక స్టెప్ ముందుకేసి మీరు క్రియేట్ చేసుకోండి, ఆర్ఎల్స్ మ్యూజిక్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ప్లే చేయండి. అది 10 మంది వరకు వెళ్ళిందంటే ఆటోమేటిక్గా 10 మంది సబ్స్క్రైబర్స్ మీకు ఫాలో అవుతారు, 10 మంది వ్యూస్ మీకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ అని పెరుగుతుంది. 101% ఇది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకవేళ మీరు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు అంటే ఇంకొక థాట్ పెట్టుకోవద్దు, ఇమ్మీడియట్గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. మీ ఛానల్, ఆ ఛానల్లోని 10 మందికి మీరు ఇన్స్ట్రుమెంట్ నేర్పించారనుకోండి, అది కూడా ఒక ఒక ఏమంటారు దానికి ఒక సోర్స్ అండి. అంటే మీ ఉండే టాలెంట్ 10 మందికి ఒక హెల్ప్ అవుతుంది లెర్న్ చేసుకోవడానికి. థర్డ్ నేను చెప్పాలి అని అంటే ఇది ట్యుటోరియల్ అండి. ట్యుటోరియల్స్ ఎందుకు అని అంటున్నాను అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఆర్ట్ వచ్చు అనుకోండి, పేపర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ వచ్చు అనుకోండి, లేకపోతే నేను ఒక పెయింటింగ్ చేస్తున్నాను. పెయింటింగ్లో నేను మాట్లాడక్కర్లేదు. నాకు బోర్డు ఉంది, నాకు కలర్స్ ఉంది, నేను అవి రాయొచ్చు. అది వీడియోలో నేను రాయొచ్చు, పలానా పెయింట్స్ వాడుతున్నాను, నేను పలానా డ్రాయింగ్ చేస్తున్నాను. అది ఆటోమేటిక్గా ఒక మనిషి చూస్తే అర్థమైపోతుంది. ఆర్ట్ ఏంటి అని అంటే మనం దానికి చెప్పుకోక్కర్లేదు, అది చూస్తేనే మనం ఒక ఫీల్ అండి అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకు ఏమంటారు దానికి ఒక థాట్, ఒక ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా కలుగుతుంది. సో ట్యుటోరియల్స్ ఎందుకు అని అన్నానంటే ఆర్ట్ ఈజ్ లైక్ అ నేచర్ అండి. మనం నేచర్కి ఎత్తుక్కోక్కర్లేదు. మనకి నేచర్ ఎలాగనంటే మనం ఒక వ్యూ చూసామనుకోండి, ఎక్కడైనా మీరు కొండల మీద నించొని ఒక వ్యూ చూసారనుకోండి, ఆటోమేటిక్గా ఆ బ్యూటీనెస్ మీ బ్రెయిన్లో ఉండిపోతుందండి. సో అది వర్డ్స్లో మనం చెప్పలేం. సో ట్యుటోరియల్ అందుకే అన్నానండి. సో ఒకవేళ ఫోర్త్ పాయింట్స్ చూసుకుంటే పెట్స్ అండి. పెట్స్ ఎందుకు అంటానంటే పెట్స్ మీద కూడా మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి.
ఒకవేళ మీరు మంచి డాగ్ లవర్ ఆర్ఎల్స్ మీరు పెట్ లవర్, సో మీ ఇంట్లో డాగ్స్ ఉన్నాయి, సో మీ డాగ్ యాక్టివిటీస్, మీ డాగ్స్ ఏం చేస్తున్నాయి, సో మీ డాగ్ ఇంట్లో మీరు ఎప్పుడైతే యాజ్ ఏ బేబీగా తెచ్చుకున్నారో ఆర్ఎల్స్ మీరు డాగ్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఎనీ పెట్ యానిమల్స్ కోసం మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఏవి ఫన్నీ వీడియోస్ అంటే మీ డాగ్ ఏమైనా ఫన్నీ యాక్టివిటీస్ చేస్తుంది, సో అదొక చాలామందికి అదొక ఫన్ ఒక ఇదవుతుందండి. అంటే ఒక యాక్టివిటీ లాగా ఉండేటప్పుడు చాలామందికి అది ఫన్ వీడియో కింద వెళ్తుంది. సో చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తారండి పెట్ యానిమల్స్ కోసం. సో ఈ ఛానల్ మీరు ట్రై చేయొచ్చు పెట్ యానిమల్స్ కోసం. ఇది 101% వర్కౌట్ అవుతుందండి, ఎందుకంటే నో డౌట్ అండి. సో ఎందుకంటే నేను చాలామందికి చూశానండి, వాళ్ళ ఇంట్లో పెట్స్ ఉన్నాయనుకోండి, పెట్స్ కోసం వీడియోస్ పోస్ట్ చేస్తారు. సో వాళ్ళు చేసిన ఫన్నీ యాక్టివిటీస్ మనకి నచ్చుతాయి. ఎందుకు అని అంటే పెట్స్ ఆర్ సో అడోరబుల్ అండి. వాళ్ళకి ఫీలింగ్స్ లేకపోయినా కూడాను వాటి వల్ల మనకి వచ్చిన ప్రేమ తర్వాత ఏమంటారు దానికి సింపతి, తర్వాత కైండ్నెస్, తర్వాత జెనరసిటీ, అది మనం వర్డ్స్లో చెప్పుకోలేమండి. నేను ఇంకొక ఛానల్ ఒకవేళ మనం అనుకుంటే వాయిస్ ఓవర్స్ అండి. వాయిస్ ఓవర్స్ ఎందుకు అని అంటున్నాను అని అంటే చాలామంది రైటర్సు పోయమ్స్ ఇవన్నీ రాసేటప్పుడు వాళ్ళకి ఇవి ఎక్కడ పబ్లిష్ చేయాలి, లేకపోతే ఎలాగా వాళ్ళకి పైకి తేవాలి అన్నప్పుడు మీరు రాసుకున్న పోయం అయినా లేకపోతే మీరు రాసుకున్న స్క్రిప్ట్ అయినా మీరు స్క్రీన్ మీద పెట్టి మీరు దానికి వెనకతలు కూర్చొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వచ్చు. అది కూడా 10 మందికి యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకు అని అంటే మనం ఒక స్టోరీ నేరేట్ చేసేటప్పుడు మనం నేరేటర్కి చూడం, ఓన్లీ ఆ స్టోరీ స్క్రిప్ట్ చూస్తాం, ఆర్ స్టోరీ మనం వింటాం, ఆ ఫీలే వేరే ఉంటుందండి. సో ఇది ఒక తప్పకుండా మీరు ట్రై చేయొచ్చండి స్టోరీ నేరేషన్ ఆర్ ఎల్స్ వాయిస్ నేరేషన్ కోసం. ఎందుకు అని అంటే చాలామంది ఈ పొద్దురేపు కాలంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడాను ఒక 5 to 6 lines ఆఫ్ పోయం ఆర్ ఎల్స్ ఏదైనా లిరిక్స్ ఆర్ ఎల్స్ సంథింగ్, అంటే ఒక హార్ట్ టు హార్ట్ ఆర్ లైక్ ఒక హ్యూమన్ టు హ్యూమన్ కనెక్ట్ అయింది అనుకోండి మీ వాయిస్, అది కూడా ఎక్కడికో వెళ్తుందండి. మీ ఛానల్ ఎక్కడికో వెళ్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే యానిమేషన్ అండి. యానిమేషన్ ఎందుకు అని అన్నాను అని అంటే చాలామంది ఇప్పుడు రేపు యూట్యూబ్లోని యానిమేషన్ ఒక పాపులర్ వే అండి. అంటే యూట్యూబ్లో వ్యూస్ వ్యూస్ తెచ్చుకోవడానికి, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి. ఎందుకంటే యానిమేషన్లో ఒకవేళ మీకు స్కిల్స్ ఉన్నాయి ఆర్ ఎల్స్ యానిమేషన్ లైక్ కార్టూన్స్, మీ దగ్గర ఒక కార్టూన్స్ ఉన్నాయి, మీరు డ్రాయింగ్స్ చేశారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్టూన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైక్ డోరెమోన్ ఆర్ ఎల్స్ టామ్ అండ్ జెర్రీ, లేకపోతే ఇంకా ఏమైనా ఛోటా భీమ్. సో మీరు చూస్తారు ఓన్లీ కార్టూన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, బట్ దాని వాయిస్ ఓవర్ యానిమేషన్, ది వాయిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాయిసెస్ లైక్ వియర్డ్ వాయిసెస్ లైక్ డోరెమోన్, పోకెమాన్, ఈ వాయిసెస్ ఉంటాయి చూసారా, చాలామంది ఆ వాయిసెస్ కూడా ఇస్తారు. సో ఇది తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు అండి. మీకు ఏదైనా ఆర్ట్ ఉంది, మీరు ఏదైనా మిమిక్రీ చేయొచ్చు అని అనుకుంటే, మీకు ఏదైనా మిమిక్రీ వచ్చు అనుకున్నా కూడాను తప్పకుండా ఒక కార్టూన్ మీరు క్రియేట్ చేసుకోండి. దానికోసం మీరు ఒక కార్టూన్ వేరే జాగా నుంచి తీసుకోక్కర్లేదు. మీరు ఒక కార్టూన్ క్రియేట్ చేసేసి ఆ కార్టూన్ మీద పర్టికులర్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ యానిమేషను ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ వాయిస్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా చాలామంది అది చూస్తారు. అది 101%, అది నా నమ్మకం అండి. ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండి. ఎందుకు అని అంటున్నానంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎల్స్ హిస్టరీ. ఎందుకు అని అంటే చాలామంది ఇప్పటికీ మనకి హిస్టరీ కోసం చెప్పాలి అని అంటే వీఆర్ స్టిల్ ఎక్కడో ఒక దగ్గర మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. బట్ ఒకవేళ మనం హిస్టరీ కోసం ఒక 10 మందికి లేకపోతే మనం 10 మందికి మనం ఒకవేళ ఏమంటారు మన నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం ఆర్ ఎల్స్ మనం ఒక యూట్యూబ్ ఛానల్లో మనం క్రియేట్ చేసిన తర్వాత మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ పెట్టుకున్నప్పుడు మనకి పురాణతలు అంటే మనకి హిస్టరీ కోసం మనం దాంట్లో ఏమైనా పోస్ట్ చేసామనుకోండి 101% నడుస్తుంది. ఎందుకంటే హిస్టరీలోని చాలా ఈవెంట్స్ జరిగాయి, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి మన వరల్డ్లో. తర్వాత మనకి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే మనం ఇక్కడ ఉన్నాం, మన పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉండొచ్చు. అటుపక్క అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ ఉన్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ అంటే థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఏమంటున్నాను అని అంటే మనం ఒకవేళ ఈ హిస్టరీకి ఒకవేళ మనం దాని మీద ఇంకా కొంచెం లైట్ త్రో చేయడం ఏంటి అని అంటే ఇంకొంచెం నాలెడ్జ్ షేర్ చేసాము. ఒక 10 మందికి మనం నాలెడ్జ్ షేర్ చేసినాం, ఫలానా ఇది ఉంది, మాన్యుమెంట్ ఉంది, ఆర్ఎల్స్ ఈ హిస్టారికల్ ఈవెంట్ అయింది ఈ టైంలోని ఈ పీరియడ్లో అయింది అని అంటే అది తప్పకుండా 10 మందికి యూస్ఫుల్ అవుతుందండి. అది నా 101% నేను మీకు ఇచ్చిన నమ్మకం. అది అస్సలు ఇదవ్వదండి, అస్సలు ఏమంటారు దానికి
అసలు ఇది పోదు, అంటే వేస్టేజ్ అయితే అవ్వదు. ఎందుకు అని అంటే హిస్టరీ ఈజ్ ఆల్వేస్ హిస్టరీ అండి. ఎందుకు అని అంటే దాంట్లో చాలా 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 జరిగిన ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవి మనం ఒక మనుషులకి ఎప్పుడైతే అవి నేరేట్ చేస్తామో తెలియని వాళ్ళు కూడా అది తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది మీకు ఫాలో అవుతారు. ఎందుకంటే మీరు దాంట్లో ఆ యూట్యూబ్లో మీరే ఉండాలి, ఆ వీడియోలో మీరే ఉండే అవసరం లేదు. మీరు ఆ హిస్టరీకి త్రూ టెక్స్ట్ మీరు టైప్ చేసి పోస్ట్ చేసినా కూడాను చాలామంది చూస్తారండి. సో ఈ వీడియోలో ఏమంటారు దానికి టిప్స్ మీకు ఎలా అనిపించిందో, ఏమైనా మీకు ఇంకేమైనా యాడ్ చేయాలి అనుకున్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే మీ కమెంట్స్ చాలా చాలా వాల్యుబుల్ అండి నాకు. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ఈ పాయింట్స్ నేను చెప్పే అంటే ఉద్దేశం ఏంటి అని అంటే చాలామందిలో అంటే ఉంటుందండి ఏంటి అని అంటే నేను కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయాలి, నేను యూట్యూబ్లో రావాలి, ప్లస్ నేను కూడా వీడియోస్ పోస్ట్ చేయాలి. బట్ ఏం పోస్ట్ చేయాలి, బట్ నాకు ఒక టాపిక్ అని తెలీదు. చాలామంది ఈ టాపిక్స్ మీద ఆల్రెడీ చేస్తున్నారు. సో నేను ఈ టాపిక్ చేస్తే నడుస్తుందా లేదా, లేకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను, నేను మంచిగా ఉన్నానా లేదా, లేదంటే టాపిక్ వీడియోలో నేను ప్రజెంట్ చేసుకుంటే అంటే మంచిగా చెప్పగలనా లేదా, వ్యూస్ వస్తారా లేదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా లేదా, అవన్నీ కాదండి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసిన వీడియోలో ఒక్క పర్సెంట్ అయినా దాంట్లోని ఇంకొక మనిషికి సాయం అవుతుంది అని అంటే అది ఆలోచించండి, మీ వీడియో అక్కడి నుంచి సక్సెస్ అండి. ఇంకా దానికి తిరిగి చూడక్కర్లేదు. ఎందుకు అని అంటే ఇది నా బిలీఫ్, ఇది మీ బిలీఫ్ కూడా ఉండాలి. ఎందుకు అని అంటే మనం ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది ఇంకొక మనిషికి హెల్ప్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఆయన మీకు సబ్స్క్రైబర్ అవుతారు. సో ఒక్క సబ్స్క్రైబర్ ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకోండి. మీరు అలాగ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ అందుతుందండి. ఎందుకు అని అంటే మనకి ఒక బుర్రలో ఒక థాట్ ఉన్నది ఏంటి అని అంటే నేను ఏం చేయాలి అని. బట్ ఏం చేయాలి అని అనుకునే బదులు ఏం చెయ్యండి, చేసిన తర్వాత దానికోసం ఆలోచించండి, దానికి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని. డెఫినెట్లీ ఇంకా సక్సెస్ మీకు ఫాలో అవుతుందండి. ఈ ఇచ్చిన టిప్స్తో డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను ఏంటి అని అంటే సమ్ ఆర్ ది అదర్ వే దీంట్లో ఒక్క టిప్ అయినా అంటే ఈ ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు యూస్ఫుల్ అవుతుంది అని అంటే డెఫినెట్లీ ఫాలో చేయండి. ఇది 101% సక్సెస్ డెఫినెట్లీ అవుతుందండి. సో నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ప్లస్ ఈవెన్ ఆ బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నా అప్కమింగ్ వీడియోస్ డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఒక్క మనిషికైనా లేకపోతే 10 మందికైనా వాళ్ళు ఒకరు షేర్ చేసిన ఇంకొక మనిషికి నేను నా వీడియో త్రూగా హెల్ప్ చేస్తున్నాను అని అంటే దానికంటే ఇంకేమీ లేదండి. సో డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంకేమైనా మీకు వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు ఆర్ఎల్స్ ఇంకేమైనా గ్యాజెట్స్ ఆర్ టెక్ రిలేటెడ్ ఏమైనా కంపారిజన్ ఆర్ ప్రోడక్ట్ కంపారిజన్ చూద్దాం అనుకున్నా కూడా తప్పకుండా నాకు ఆ ఛానల్ కమెంట్స్లో ఆర్ఎల్స్ కమెంట్స్లో రాయండి, వీడియో కమెంట్స్లోని. డెఫినెట్లీ నేను ఆ వీడియో మీ అందరి కోసం పోస్ట్ చేస్తానండి. మళ్ళీ త్వరలోనే మీ ముందు ఇంకొక వీడియోతో కలుస్తానండి. థ్యాంక్ యూ.